కూడొచ్చినటువంటి సహోదరులందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద మానవులైన మనలందరినీ దేవుడే సృష్టించి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులైనటువంటి వారందరిలో కూడా మనము యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులము కుమార్తెలమయ్యాం. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి జనాంగం అయి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనము ప్రజలమై ఉన్నాం. ఈ భూమి మీద దేవుని యొక్క జనాంగము ఎవరైనా ఉన్నారు అంటే వారు ఎవరండి? యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి క్రీస్తు యొక్క సంఘమైనటువంటి మనమే దేవుని యొక్క జనాంగమై ఉన్నాము. అయితే మనం గమనించవలసినటువంటి విషయము ఏమిటంటే, దేవుడు తన యొక్క ప్రజలను విడిచిపెట్టాడు. దేవుడి యొక్క తన ప్రజలను ఎప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉంటాడు. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను మిమ్మలను ఎన్నడూను విడువను, ఏం చేయనన్నాడండి? ఎడబాయను. దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. అది విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట ఎప్పుడు చెప్పాడు అంటేనండి, దేవుడు తన యొక్క ప్రజలతో వారు సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మాటను దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఆదరించేవాడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఆదరిస్తాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. దేవుడు తన ప్రజలను ఆదరించేవాడై ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్పిన మాట, దేవుడికి ఉన్నటువంటి ఒక పేరు ఏమిటంటే అండి, ఆదరణకర్త. దేవుడు ఎవరండి? ఆదరణకర్త. ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ కన్సోలేషన్ అన్నారండి. గాడ్ ఆఫ్ కంఫర్ట్ అంటే దేవుడు గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అన్నాడండి. అంటే దేవుడు ఆదరించేవాడు, దేవుడు ఆదరించేటువంటి వాడు. ఇంకో మాట కూడా ఉందండి. ఆదరించడం అనే మాట ఎలాగా వాడబడిందంటే, దేవుడు వాదార్చేవాడు. మనం ఇంగ్లీష్లోనేమో కన్సోలేషన్, కంఫర్ట్ అన్నాడు, గాడ్ ఆఫ్ కంఫర్ట్ అన్నాడు, గాడ్ ఆఫ్ కన్సోలేషన్ అన్నాడు. అది తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని చోట్ల ఆదరించేవాడు ఉందండి, కొన్ని చోట్ల వాదార్చేవాడు అన్నాడు. అంటే దేవుడు మనను ఏం చేసేవాడు అనమాట అండి? వాదార్చేవాడు, ఆదరించేటువంటి వాడు. ఈ మాట వాదార్చడం అనే మాట ఎలా వాడబడుతుంది అంటే, ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదరించేవాడు, వాదార్చేవాడు అనేటువంటి మాట వాడబడుతుంది అని సహోదరులను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. అంటే దేవుడు ఆదరించేటువంటి వాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో, అంటే 5, 6 మనకి కలిపేసి ఉన్నాయి. అక్కడ మనం చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు అన్నాడండి. దేవుడు కర్త ఉన్నాడు అన్నాడు. దేవుడు కర్త దేనికి? ఓర్పునకును ఆదరణకును కర్త ఉన్నాడు. అంటే వాదార్చడానికి, అదేవిధంగా దేవుడు మనల్ని ఆదరించడానికి దేవుడు కర్త ఉన్నాడు. ఆదరణకర్త. ఇశ్రాయేలీయులు దేవుడిని ఎప్పుడూ కూడా ఎలా చూసేవారంటే అండి, ఆదరణకర్త. అదేవిధంగా కూడా యేసుక్రీస్తు వారు కూడా ఆదరణకర్త అని పిలువబడ్డారు. ఆయన ఎవరండి? ఆదరణకర్త. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్త. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆదరణకర్త, యేసుక్రీస్తు వారు ఆదరణకర్త. అదేవిధంగా పరిశుద్ధాత్ముడి గురించి కూడా చెప్పబడింది ఏమిటంటే అండి, యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని ఆదరించేటువంటి, మిమ్మల్ని వాదార్చేటువంటి, మిమ్మల్ని ధైర్యపరిచేటువంటి. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే, దేవుడికి మనం చూసినట్లయితే దేవుడికి వాడబడిన పదవి ఏమిటంటే అండి, దేవుడు ఆదరణకర్త అయి ఉన్నాడు. దేవుడు ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు, వాదార్చే దేవుడై ఉన్నాడు. అంటే ఈ భూమి మీద మానవులందరినీ దేవుడు ఆదరిస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ దేవుడు ఆదరిస్తాడు, వాదారుస్తాడు. కానీ ప్రత్యేకంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే,
దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనలను, దేవుని యొక్క జనాంగమైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు, విడిచిపెట్టడు. దేవుడు విడనాడు, నేను విడవను, దేవుడు విడిచిపెట్టాడు. అంటే దేవుడు అదృశ్యుడు, అదృశ్య దేవుడు. ఎప్పుడూ కూడా మనం గమనించవలసిన ఏంటంటే, మాతో పాటు, నాతో పాటు, నా కుటుంబంతో పాటు ఎవరున్నారండి? ఇంకో వ్యక్తి కూడా మా ఇంట్లో ఉన్నారు. నాతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నాతో పాటు. ఎవరండి? దేవుడు నాతో పాటు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం భయపడిపోతున్నాం. అంటే మొట్టమొదటిలో నాకు భయం వేయలేదండి. కానీ తర్వాత మన రాజమండ్రిలోనే బోల్డ్ కేసులు వచ్చేసి నేను ఇదప్పటికి భయం వేసిందండి. మొట్టమొదట పెద్ద భయం అనిపించలేదు. అప్పుడు అనిపించిందండి, ఇలాంటి పరిస్థితులు మనం బైబిల్లో చూస్తే జలప్రళయం కంటే తీవ్రమైనదా ఇది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు 10 తెగుళ్ళు రప్పించాడు. ఇంతకంటే తీవ్రమైనటువంటివి. అదేవిధంగా అరణ్యంలో ఇశ్రాయేలీయుల మీద దేవుడు అనేకమైనటువంటి తెగుళ్లను వారి మధ్యకి రప్పించాడు. అప్పుడు ఏమనిపించిందంటే అండి, మనతో పాటు మనల్ని ఆదరించేటువంటి, మనల్ని కాపాడేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ భూమి మీద క్రైస్తవుడైనటువంటి నేను దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క జనాంగం మేమందరం కూడా. మనందరికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడండి? తండ్రి అయి ఉన్నాడు. మనందరికీ కూడా దేవుడు తండ్రి ఉన్నాడు. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, మనం రక్షించబడినటువంటి మనందరం కూడా, బాప్తిసం పొందినటువంటి మనందరం కూడా దేవుని యొక్క జనాంగమై ఉన్నాం. దేవుని యొక్క జనాంగమైనటువంటి మనలను దేవుడు కాపాడుతాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు అంటే, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఇంకా అంత తీవ్రమైన పరిస్థితులు రాలేదు. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల ఆహారానికి దోచుకుంటూ ఉన్నారు, ఆహారానికి దెబ్బలాడుకుంటూ ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలా ఎన్నో ప్రజలు కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు. అంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమీ లేవండి మనకి. ఆహారం దొరకపోవడం కానీ, కూరగాయలు దొరకపోవడం కానీ. అయితే ఏమిటంటే, ప్రభుత్వం వారు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉన్నారు, ఈ వ్యాధి వ్యాపించకూడదని. అయినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా మనందరిలోనూ కూడా ఏమిటంటే, ఓ 10 రోజులు గడిచిపోయిందండి. కానీ 10 రోజులకి మెల్లగా మనందరిలోనూ ఏం వస్తుందండి? కొద్దిగా భయం వస్తుందండి. భయం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, దావీదు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను, ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నడిచినాను, నీ దుడ్డికారియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుటి నీవు నా భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఈ మాటలు ఎప్పుడు చెప్పాడండి? అపాయంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు. యెహోవా నా కాపరి అనేటువంటి మాట దావీదు ఎప్పుడు చెప్పాడండి? దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు. నేను గాఢాంధకారపు లోయల్లో నేను నడిచిన, నీవు నాకు తోడే ఉంటావు, నువ్వు నాతో తోడే ఉంటావు అంటే నువ్వు నాతో ఉంటావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఆదరిస్తాడు, దేవుడు మనలను కనికరిస్తాడు, దేవుడు మనలను విడిచిపెట్టడు, దేవుడు మనలను పోషిస్తాడు, దేవుడు మనలను మన కుటుంబాన్ని, మన యొక్క బిడ్డలను దేవుడు కాచి కాపాడుతాడు, విడనాడు పోషిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆదరిస్తాడు అనేటువంటి మాటను, దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు అనేటువంటి మాటను గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. పౌలు మాట చెప్తాడండి. ఏమిటంటే, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుడు మనలను ఎలాంటి శ్రమలో అయినా సరే దేవుడు మమ్మల్ని ఆదరించాడు.
దేవుడు మమ్మలను ఎలాంటి శ్రమలో అయినా సరే దేవుడు మమ్ములను ఆదరించాడు. పౌలు చెప్పినటువంటి అంటే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విషయాలు అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చెప్పిన మాటలు ఏమిటంటేనండి, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నేను ఎంతో శ్రమలో ఉన్నాను, ఎన్నో శ్రమల్లో ఉన్నాను. దేవుడు నన్ను ఏం చేశాడండి? ఆదరించాడు. మొట్టమొదటి మాట. లేకపోతే ఒకసారి ఆ వచనం చదివేద్దాం, చూడండి. ఎవరైనా చదవండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. లేకపోతే నేను చదువుతానండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమను మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఈ యొక్క లేఖన భాగంలో చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. గొప్ప శ్రమలలో దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఇంకో మాట ఏం చెప్తాడంటే పౌలు, శ్రమలు పెరుగుతున్నాయి, అదే సమయంలో దేవుని యొక్క ఆదరణ కూడా ఏమవుతుందండి? పెరుగుతూ ఉంది. గొప్ప సంగతి అండి ఇక్కడ. ఇప్పుడు శ్రమలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి 21 రోజులు లాక్డౌన్. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఏమనిపించలేదండి. 10 రోజులు అయ్యేటప్పుడు 15 రోజులు అయ్యేటప్పటికి ఎంత కష్టం అనిపిస్తుందండి. రోజు కష్టపడే వాళ్ళ సంగతి ఆలోచన చేయండి. ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించుకొని భోంచేసేవారి గురించి ఆలోచన చేయండి. వ్యాపారాలు చేసుకుని ఆ రోజు వ్యాపారం, ఆ రోజు సంపాదన, వాళ్ళ పరిస్థితులు ఆలోచన చేయండి. మనలో చాలామంది అలాంటి వారము ఉన్నాం. అది మాత్రమే కాకుండా రోజు రోజుకి భయం. ఇప్పుడు ఆహారానికి వాటికి లోటు లేకపోయినా ఏం జరుగుతుందో, ఎవరికి వస్తుందో, మన చుట్టుపక్కలంతా వచ్చేసింది. పౌలు చెప్తున్నాడు ఏమిటంటే, శ్రమలు విస్తరించినాయి, అదే సమయంలో దేవుని యొక్క ఆదరణ కూడా ఏమైందండి? విస్తరించింది. అంటే మనం ఎలాంటి శ్రమలో అయినా సరే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అంటే గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఆదరిస్తాడు. దేవుడు మనలను ఎలాంటి శ్రమలో అయినా దేవుడు ఆదరిస్తాడు. శ్రమలు విస్తరిస్తే దేవుడు ఏం చేస్తాడండి? తన యొక్క ఆదరణను కూడా, తన యొక్క ఓదార్పును కూడా దేవుడు ఏం చేస్తాడండి? కాబట్టి భయపడొద్దు ప్రియమైన సహోదరులారా, ధైర్యం కలిగి ఉందాం. భయపడద్దు. క్రైస్తవుడు అంటే భయపడనటువంటి వాడు. క్రైస్తవుడు అంటే దేనికి భయపడినటువంటి వాడు. క్రైస్తవుడు అంటే మరణానికి కూడా భయపడ్డండి. ఎవరండి? క్రైస్తవుడు. పౌలు చెప్పిన మాట, మరణం కూడా ఏమిటండి? లాభము. చావు కూడా ఏమిటండి? లాభము, మేలు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, భయపడద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు జీవముగల దేవుడు. మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆదరించేవాడు, విడివాడు, ఎడబాడు, జీవముగల దేవుడు. అంటే జీవముగల దేవుడు అంటే మన ఎప్పుడూ కూడా ఆయన ఉన్నవాడు అనేవాడు, లేనివాడు కాదు, ఉన్నవాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. దేవుడు తన బిడ్డలను విడివాడు, ఎడబాయడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల్ని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశారట.
ఆ వాగ్దానాన్ని కొన్ని వందల సంవత్సరాలైనా సరే దేవుడు ఏం చేయలేదండి, మర్చిపోలేదండి. వాళ్ళు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు అందరూ కూడా గతించిపోయారు. అయినా సరే దేవుడు తన వాగ్దానాన్ని ఏం చేయలేదండి, మర్చిపోలేదు. అలాగే దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం దేవుడు ఏం చేయడండి, మర్చిపోడు, విడిచిపెట్టడు. అలాగే దేవుడు మనల్ని కాపాడతాడని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాను. తర్వాతగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎలాంటి శ్రమలో అయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. పిరికితనం రానివ్వద్దు, అవిశ్వాసం రానివ్వద్దు, బలహీనమైన విశ్వాసం రానివ్వద్దు. ఇలాంటి సమయంలోనే ఒక ఆయన అన్నారండి, ఇది మన విశ్వాసానికి పరీక్షా సమయం అన్నాడు. మన విశ్వాసానికి ఏమిటండి, పరీక్షా సమయం. మనలో బలహీనమైన విశ్వాసం, అవిశ్వాసం కానీ బలహీనమైన విశ్వాసం కానీ రానివ్వద్దు. తప్పనడుగులు వేయొద్దు, దేవుణ్ణి విడిచిపెట్టద్దు. అంటే మనకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా మనకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల తర్వాత ఏమిటి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం, ఏమీ ఇక అవ్వలేదేమిటి అనేటువంటి అవిశ్వాసం, బలహీనమైన విశ్వాసం ప్రజల్లో కలుగుతుందండి. మన ఇంట్లో కూడా కలుగుతుంది, మొట్టమొదటి స్త్రీలలో కలుగుతుందండి. ఏదండి, బలహీనమైన విశ్వాసం, అవిశ్వాసం స్త్రీల్లో కలుగుతుందండి. లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ప్రవేశిస్తుందండి, లేదా ఒక అవిశ్వాసి ద్వారా ప్రవేశిస్తుందండి ఇంట్లో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనము అధైర్యపడద్దు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏమిటంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మనం కూడా శ్రమలో ఉన్నవారిని ఏం చేయాలండి, ఆదరించాలి. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసండి, శ్రమలో అంటే క్రైస్తవుడు అంటే ఎవరంటే అండి, స్వార్థపరుడు కాదండి. స్వార్థపరుడు అంటే ఏమిటండి, నాకు నేనే తినేసి, నాకు నేనే తాగేసి, నాకు నేనే సెక్యూరిటీగా ఉండేవి, నాకు నేనే దుప్పటి కప్పుకొని, నాకు నేనే బట్టలు వేసుకుని, నాకు నేనే నా స్వార్థం కాదండి. ఇలాంటి శ్రమలలో ఇప్పుడు మొన్న నేను ఒక షాప్కి వెళ్ళానండి, పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాను. తోసేసుకుంటున్నారంట. ఎందుకు స్వార్థం దొరుకుతాయి కదా. ఇలాంటి శ్రమల కాలంలో మనం నేర్చుకోవాల్సిన మరొకటి ఏమిటంటే మనము ఇలాంటి శ్రమలలో ఉన్న వారిని ఏం చేయాలండి, ఆదరించాలి. పౌలు చెప్పినటువంటి మాట చూడండి, అదే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు అన్నాడు. ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు. అంటే మనము శ్రమలలో ఉన్న వారిని ఏం చేయాలండి, ఆదరించాలి, ధైర్యపరచాలి. పిరిగితనం అంటే ఏమిటండి, అవిశ్వాసమే, అల్పవిశ్వాసమే ఏమిటండి, పిరిగితనం. సముద్రం అడ్డం వచ్చింది, కొంతమంది మోషే మీద దూషించేశారు, కొంతమంది మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆహారం లేదు, మాంసం లేదు, నీళ్లు లేవు, మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషేని దూషించారు, మోషే మీద సనిగారు. కొంతమంది స్త్రీలు అయితే మోషే మీద సనిగారు. మోషే చెప్పిన మాట ఒకటి, దేవుడు ఏం చేస్తాడో వేచి ఉంటండి. దేవుడు ఏం చేస్తాడో, ఏ కార్యం చేస్తాడో మనకు తెలియదు, మోషేకే తెలియదండి. కానీ వేచి ఉండండి, దేవుడు ఏ కార్యం చేస్తాడో. దేవా ఏం చేయమంటావు చెప్పు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఓ మార్గం చూపించాడు. అలాగే మనం కూడా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. కాబట్టి దేవుడు ఓ తల్లి ఆదరించినట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, ఆదరిస్తాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఓ తల్లి ఎలాగ ఆదరిస్తుందండి, తన్ను
తిన్నా తినకపోయినా తన బిడ్డలకు ఏం చేద్దండి తల్లి పెడతాడు. అలాగే దేవుడు అలా తల్లిలాగా దేవుడు మనలను ఆదరిస్తాడు. దేవుడు మనలను ఆదరించువాడు. కాబట్టి ఇలాంటి శ్రమల కాలంలో, శోధన కాలంలో, మన జీవితంలో, మన తరంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదండి. 100 సంవత్సరాల క్రితం చూశారటండి, 100 సంవత్సరాల క్రితం మనుషులు చూశారు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుడు ఏమై ఉన్నాడో గుర్తుపెట్టుకొని మనం ఎలా ఉందామండి? ధైర్యంగా ఉందాం. దేవుడు మనల్ని విడివాడు, ఎడబాయడు, దేనికి లోటు ఉండదు. దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. అందరికీ వందనాలు.